హాయ్ అండి. ఈరోజు మనము నువ్వుల కజ్జికాయ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి నువ్వులు, బెల్లము, యాలకులు, కొద్దిగా గసాలు, ద్రాక్ష, బోడంబి, మైదా. ఇప్పుడు మనము ఈ నువ్వులని కొద్దిగా వేడి చేసుకుందాం. అలాగే బోడంబి కూడా వేడి చేసుకుందాం. తర్వాత గసాలు. ఇప్పుడు నువ్వులు వేడి చేసుకుందామండి. కొద్దిగా అంతే, ఎక్కువ వద్దండి, లైట్గా వేడి చేసుకుందాం. ఇవి పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు గసాలు వేడి చేసుకుందాం. ఇవి పక్కకు తీసుకుందాం. గసాలు వేడయ్యాక పక్కకు తీసుకుందామండి. ఇవి ఆయిల్ ఏమి వేయొద్దండి. ఇలా వేడయ్యాక వీటిని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఫస్ట్ అన్నీ కలుపుకోవచ్చండి, అన్నీ ఒకటేసారి. బెల్లం, తర్వాత నిదానంగా నువ్వులు వేసుకుందాం. నువ్వులు, తర్వాత యాలకులు వేసుకుందాం. తర్వాత గసాలు అన్నీ వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. అన్నీ మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి పట్టాను. ఇప్పుడు కజ్జికాయలకి పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్, చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందామండి. వాటర్ వేసుకొని కొద్దిగా గట్టిగా చపాతీ పిండిలాగా ఇలా పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలండి. ప్లేట్ కానీ ఇలా క్లాత్ కానీ ఏదైనా ముయ్యొచ్చు. నేను క్లాత్ మోస్తున్నా. ఒక 10 మినిట్స్ అంతే. ఇప్పుడు ఆయిల్ని ఒక బాండిలో వేసుకొని వేడి చేద్దామండి స్టవ్ పైన. ఇలా చిన్నగా రేకు చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు స్టవ్ చేసి అంతా మూసేద్దాం, క్లోజ్ చేద్దాం. చూడండి, ఇలాగా ఇందులో స్టఫ్ చేసుకొని కజ్జికాయలాగా ఒత్తేసుకుందాం. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇందులో ఇలా వేసుకున్నానండి. కొద్దిగా తిప్పుకుంటూ కొద్దిగా ఎర్రగా కాల్చుకోవాలి. నువ్వుల లడ్డు కానీ, నువ్వులు కానీ, పచ్చి నువ్వులు మామూలుగా అలాగే నోట్లో వేసుకున్నా మంచిదండి. ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మంచిది, చిన్నపిల్లలకి మంచిదండి. అందుకే నేను చేస్తున్నానండి. ఏదో ఒక ఐటెం ఈవినింగ్ వచ్చిన వెంటనే తింటారండి. ఏదో ఒకటి చేసి పెట్టాలి వాళ్ళకి. ఇప్పుడు రెడీ అయిందండి నువ్వుల కజ్జికాయలు. నెయ్యితో కలిపి తినాలండి, సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలు వచ్చారంటే పెడితే తినేస్తారు. ఆరోగ్యానికి కూడా మంచిది నువ్వులు తినడం వల్ల. ఇప్పుడు నువ్వుల కజ్జికాయ రెడీ. టేస్ట్ చేసి చూడండి, మీరు చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి.